చెప్పలే మేం చెప్పలే రాజకీయాలల్లా ఏపీ రాజకీయాలు వేరని మేము ఇదివరకే చెప్పలే. అగ్గో గట్లనే అచ్చం మేం చెప్పినట్టే అవుతున్నాయి ఏపీల రాజకీయాలు. ఈ పార్టీల టికెట్లు రాకపోతే ఆ పార్టీలకు దునుకుడు, ఆ పార్టీల టికెట్లు రాకపోతే ఈ పార్టీలకు దునుకుడు ఎప్పటికీ ఉండేదే. ఎవలకు టికెట్ ఇవ్వకపోతే ఎవరు ఏడికి పోతారో, ఎన్నడు రాజీనామా లెటర్ ఇస్తారో అనే టెన్షన్ కంటే ఇప్పుడు ఇంకో టెన్షన్ పట్టుకున్నదట బాబు సారు, పవన్ సారు, జగన్ అన్నకు. మరి ఏం టెన్షనో గా ముచ్చటేందో గీ ముచ్చట చూసి పురాగరుచుకొని రాపోండి. ఏపీలా ఇంకొన్నొద్దుల్లా ఎలక్షన్లు రాబోతున్నాయి. గందుకోసం ఇప్పటికే బాబు సారు, పవన్ అన్న కొందరు అభ్యర్థుల పేర్లను బయటికి ఇడిచిండ్రు. ఇక జగన్ అన్న కూడా అన్ని చదువుకున్నాడు, ఒక్కటే తప్ప అందరి పేర్లను ఇడిచే తట్టే ఉన్నాడు. అయితే ఇప్పటికే కొంతమంది పంక పార్టీకెంచి పోయి సైకిల్ ఎక్కిండ్రు, ఇంకొందరేమో గిలాస పట్టుకున్నారు. సైకిల్ పార్టీ, గిలాస పార్టీలో కూడా గిదే పంచాయతీలు అవుతున్నాయి. అయితే ఇప్పుడు జగన్ అన్న, బాబు సారు, పవన్ సారు భయపడే ముచ్చటేందంటే 3 పార్టీలల్లా టికెట్లు రాని చాలా మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేసే ఆలోచనలు చేస్తున్నారట. గట్ల చేస్తే ఓట్లు షీలుతాయి, అంత ఆగమాగం అవుతుంది. ఓట్లు షీలద్దనే సైకిల్ పార్టీ, గిలాస పార్టీ పొత్తు పెట్టుకునే, పువ్వు పార్టీని కూడా పొత్తుకు రమ్మనబట్టే. ఎమ్మిగా నూరుకెంచి టికెట్ కావాలని అడిగినా కూడా అది ఇయ్యకుండా కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఏరేటోళ్ళని పెట్టిండు జగన్ అన్న అని హట్టయి కర్నూలు ఎంపీ పోస్టుకు పంక పార్టీకి గప్పట్ల రాజీనామా చేసిండు సంజీవ్ కుమార్ సారు. అగ్గో గా సారు ఏరే పార్టీలకు పోకుండా ఇండిపెండెంట్ గానే పోటీ చేద్దాం అనుకుంటున్నాడట. మాజీ ఎంపీ అంటే ఇక జనబలం కొంతనన్నా ఉంటది, గట్ల కొన్ని ఓట్లు ఖచ్చితంగా షీలుతాయి. ఇక నూజివీడికెంచి టికెట్ వత్తదనుకున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సారు కూడా అచ్చే ఎలక్షన్ల ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడని ముచ్చట్లిన పడుతున్నాయి. ఇప్పటికే ఊళ్ళల్లో తిరుక్కుంటా జనాల యాదిలో ఉండేతందుకు ప్రయత్నాలు కూడా బగ్గనే చేస్తున్నాడు. ఇక అట్లనే అవనిగడ్డ టికెట్ రాకపోయే వరకు మండలి బుద్ధప్రసాద్ సారు కూడా ఈళ్ళ తొవ్వే దొక్కుతున్నాడట. అయితే సైకిల్ పార్టీకెంచి పంక పార్టీలకు పోకుండా ఇండిపెండెంట్ గానే పోటీ చేద్దాం అనుకుంటున్నాడట. ఏపీలకు ఇప్పుడు గిదే ట్రెండ్ అయ్యేటట్టున్నది. ఎవరికెవరికైతే టికెట్ రాలేదో గాళ్ళందరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దామనే అనుకుంటున్నారట. మరి ఇంకా ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు అయిపోయే వరకు ఎంతమంది పెరుగుతారో ఏమో గీ ఇండిపెండెంట్ లిస్టులా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. కారు పాటోళ్ళు చెలో మేడిగడ్డ అని కార్యం మీద మనసు పెట్టుడే కాదు, ఎంపీ టికెట్ల మీద గట్టిగానే నజరేసిండ్రు. గప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అందరికంటే ముందే లిస్టు నిడిచినట్టే ఇప్పుడు కూడా ఎంపీ అభ్యర్థుల లిస్టు నిడిచేటందుకు ఆలోచనలు కూడా చేస్తున్నాడట కేసీఆర్ సారు. ఇక మరి ఇప్పటికైతే కొంతమందిని ఫైనల్ చేసిండట. మరి గాళ్ళెవలో ఎవలెవలకు టికెట్లు వచ్చేటట్టున్నాయో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోండి. ఆదిలాబాద్ కెంచి ఆత్రం సక్కుకే ఎంపీ టికెట్ అని అందరు అంటున్నారు. పెద్దపల్లికెంచి బాల్క సుమనన్న, కొప్పుల ఈశ్వర్ సారు పోటీ ఉంటే ఇద్దరిట్లకెంచి కొప్పుల ఈశ్వర్ సార్కే ఫైనల్ అయిందట ఎంపీ టికెట్. ఇక కరీంనగర్ కెంచి బోయినపల్లి వినోద్ సార్ పేరు ఎప్పటినుంచి ఉన్నదేనాయే. నిజామాబాద్ కెంచి కవితక్క పోటీ చేయకుంటే బాజిరెడ్డి గోవర్ధనన్నకే ఇత్తరట ఎంపీ టికెట్. మల్కాజిగిరికెంచి మల్లన్నోళ్ల కొడుకు భద్రారెడ్డినే పోటీ చేపిత్తరట. ముత్తురెడ్డి సార్ని అనుకున్నారట గాని మల్కాజ్గిరిలో మల్లన్న హవా మంచిగున్నదని ఆళ్ల కొడుకే ఇత్తరట. ఇక సికింద్రాబాద్లో తలసాని సారోళ్ల కొడుకు సాయన్నకే ఫైనల్ చేసిరట. దాసోజు శ్రవణన్న గీ సికింద్రాబాద్ మీదనే ఆశలు పెట్టుకునే. చేవెళ్లకేంచి రంజిత్ రెడ్డి సారు ఎట్లయినా ఉండనే ఉండే. ఆలే వెంకటేశ్వర రెడ్డి సార్కేనట మహబూబ్ నగర్ ఎంపీ టికెట్. గువ్వల బాలరాజన్నకు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇత్తరట. మైబాద్ కెంచి మాలోతు కవితక్క పోటీ చేస్తున్నదట. ఖమ్మంకు నామా నాగేశ్వరరావు సారే ఉన్నాడు. ఇక తతిమ నియోజకవర్గాలలో కూడా జల్దిన్నే ఫైనల్ చేసి మల్లో తాప అన్ని చూసుకొని నిమ్మలంగా లిస్ట్ ఇడతారట. మరి సారు కారు 16 అనే నినాదం మీద ఎమ్మెల్యే ఎలక్షన్లలో రిజల్ట్ ప్రభావం ఉంటదో ఏమైతుందో చూడాలి అని అనవట్టిండ్రు తెలంగాణలో ఉన్న పబ్లిక్. 2024 ఎలక్షన్ల ఎట్లనన్నా పంక పార్టీని గద్దె దించాలని పొత్తు పెట్టుకున్నారు సైకిల్ పార్టీ బాబు సారు, గిలాస పార్టీ పవన్ సారు. ఇక పొత్తుల భాగంగా 24 సీట్లు తీసుకున్నాడు పవన్ సారు. గా ముచ్చట మీద మస్తుగానే గరం మీద ఉన్నారు జన సైనికులు కొందరు. ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోవడెందుకని గిట్లా తీసుకున్నా అని పవన్ సారు చెప్పినా కూడా కొందరు ఇంటలేరు. అయితే ఇప్పుడు పవన్ సారు ఇంకొక పెద్ద ప్లానింగే వేసినట్టు ఓ ముచ్చట వచ్చింది. మరి గది ఏం ప్లానో ఏం ముచ్చటో మనం కూడా చూసొద్దాం పాని.
పోయిన తాప 2 జాగల్లో పోటీ చేస్తే 2 జాగల్లో ఓడిపోయిండు పవన్ సారు. అయితే ఈ తాప కూడా 2 జాగల్లో పోటీ చేస్తాడనే అంటున్నారు చాలా మంది. అయితే మొన్న పొత్తుల భాగంగా సైకిల్ పార్టీలు 94 మందిని ప్రకటిస్తే జనసేనకేంచి 5గురినే ప్రకటించిండు పవన్ సారు. ఇక దాంట్లో పవన్ సార్ పేరే లేదు. అంటే ఆయనతో ఈ తాప ఎమ్మెల్యేగా పోటీ చేయడా ఏంది అని కొందరు అనుమానాలు పడుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసుడే కాదు, ఎంపీగా కూడా పోటీ చేస్తాడట. 2014కేంచి 2024 దాకా చాలా కట్టాలు పడ్డాం. ఇక గిప్పటికేంచన్నా గీ 24 ఎలక్షన్లు అయినాకనన్నా రాజకీయ జీవితం మంచిగా ఉండాలి, తిరుగు లేకుండా ఉండాలి అని పక్క ప్లానింగ్ తోటి ఉన్నాడట జనసేనాని పవన్ సారు. సైకిల్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని తీసుకున్న 24 సీట్లల్లా మస్తు మందిని గెలిపించుకొని వాళ్ళకు మంత్రి పదవులు వచ్చేటట్టు చూసి సారు సెంటర్ల కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నాడట. ఎంపీగా సెంటర్లుంటే రాజకీయంగా జనసేనకు మస్తు ఫాయిదా అవుతుంది అని అనుకుంటున్నాడట. ఈ ఆలోచనలైతే పువ్వు పార్టీ పెద్ద లీడర్లే ఇచ్చిండ్రు అని అనుకుంటున్నారు బయట. ఇక మరి ఏది నిజమో ఏది అబద్ధమో గాని పవన్ సార్ అయితే ఈ తాప ఎమ్మెల్యేగా గెలుతాడా లేదా అని మస్తు టెన్షన్ పడుతున్నారట జన సైనికులు. చూడాలి మరి ఏపీలో ఎవరు గెలుతారో ఎవరు ఓడిపోతారో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? రోలు పోయి రోకలికి చెప్పుకున్నట్టు నాకు చెప్తే నేనేం చేస్తారా? నాకైతే కూడా గోడకు వచ్చిన పిడిక లెక్క అయిపోయిందిరా తండ్రి, ఎంత కర్మ అయిపోయారా. మనకతింతేనా తాత? పెడతానేరా ఎడ చూస్తే అయిపోతుంది. అరే ఏమైందే తాత? ఎల్లి మళ్ళీ కలిసినట్టు కలిసి ఒకల మీద ఒకలు పడేడుతున్నారు. ఇదో నాకెంబడి కుక్క పడ్డట్టు ఏమైనా ఇది నా ఎంబడ పడతా అంటదిరా. ఏమైంది అని నెమ్మలంగా చడుగుతాంది ఇవే దీని మేలోరు మొక్కవడం మొరంగొట్ట. అగో నేను దిక్కు అడుగుతుంటే లోపల లోపల గులుగుతున్నావు ముసలోడా, ముచ్చడేందో చెప్పు. ఏమని చెప్పాలనా, మొన్న నేను మేడారం జాతరకు పోయి వచ్చినాక ముసలిది నన్ను గెలికిచ్చి మరి పంచాయతీ పెట్టుకొని తెడ్డ అందుకొని ఏమో సంపుడు ఓ కొట్టుడు ఆరవారి అది కొట్టుడుకు వచ్చింది. అగో వాటికనే ముసలిది ఎందుకు నిన్ను గెలికిచ్చి కొడుతుంది? ఎందుకు గెలికిచ్చుకొచ్చింది అని అంటే మొన్న నేను ముసలిదాన్ని 2000 రూపాయలు అడుక్కొని మేడారం జాతరకు పోయి వచ్చిన కదా. అయితే ఆ 2000 రూపాయలు దేనికి ఖర్చు పెట్టినావు లెక్క చెప్పు అని అన్నది. అరే జాతర అన్నప్పుడు పోతే ఖర్చు కావారా? దానికో దీనికో ఖర్చు అయినాయి, అవి కూడా చెప్పాలట దానికి. మరి ఆ ఖర్చుల లెక్కైనా చెప్పకపోయినావు ముసల్దానికి? చెప్పిందే గదానికి వచ్చింది. అయితే ఏన్నో తేడా కొడుతుంది ముసలోడా. దాంట్లో ఎక్కువ తావుడికే ఖర్చు పెట్టినావు కదా, అందుకే నిన్ను ముసలిది కుక్కను కొట్టినట్టు కొట్టింది కదా. అవో దీని చిరుకల మన్నుగొట్ట అని ఎత్తికి తన సుర్రాది. అరే జాతరలో పోయినప్పుడు వాడొకడు వీడొకడు సోపతి గడి కలిస్తే మందు తాగవానే? ఆ మాత్రం మందు తాగే హక్కు లేదానే మా మొగోళ్ళకు? ఇంతకాలం కొడతా తాగుండ్రి గాని తనువును ఇల్లును గుల్ల వేసేంత తాగుడు తాగితే ఇంట్లో ఆడోళ్ళు తన్నకుంటే చూసుకుంటా ఊకుంటారా? అంటే మొగడు తాగితే పెళ్ళాన్ని కొట్టుమని చెప్తాను అని నంగనాసే. మరి లేకుంటే చేసిన సంపాదన అంతా మీ తాగుడికి తగలబెట్టుకుంటా అంటే ఇంట్లో పెళ్ళం చూసుకుంటా ఊకుంటుందా? తాగుబోతు మొగన్ని పెళ్ళం కొట్టుట్లా తప్పేం లేదు. మరి సర్కార్లో మందు దుకాణాలను బంద్ పెడితే మా మొగోళ్ళను దుకాణాలు పెట్టి తాగుమనుడు ఎందుకు? తాగిన మొగోళ్ళను పెళ్ళాలు కొట్టుడెందుకు? గింత జ్ఞానం ఉంటుందిరా, గింత అడి ఉంటుంది. అడవిలో మన్ను కొట్ట ఎవ కొట్టుర్రా రాత్రంతా. ఆ మందు దుకాన్లు లేకుంటే సర్కార్లు నడవయి, తాగుడు లేకుండా మీ మోగోళ్ళు ఉండరు. అందుకే మీ వీక్నెస్ సర్కారుకు సంపాదన కూడబెడుతున్నది, ఇంట్లో పెళ్ళం చేతికి పని పెడుతున్నది. గింత అన్యాలం ఉంటుంది రా వెనుకచి. తెలంగాణ అంతటా మన మొగోళ్ళ గోస ఇదే నాటరా. మన మొగోళ్ళ కోసం సపరేట్గా చట్టాలు లేకనే ఆడోళ్ళు ఇంతగానో తెగబడతారా అంచను. అందుకే ఇక పిల్లల చేతిలో తన్నులు తింటున్న మన మొగళ్ళు అందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేద్దాం, మన హక్కుల కోసం పోరాటం చేద్దాం రా, పోరాడదాం అంతే మరి. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ప్రకటించిన సర్వే ప్రకారం గడిచిన 15 ఏళ్లల్లా మొగోళ్ళ మీద దాడులు పెరుగుతున్నాయట. ప్రతి 1000 మంది ఆడోళ్ళల్లా 36 మంది మహిళలు భర్తల మీద చీపిరి కట్టలతోని ప్రతాపం చూపించిన వాళ్ళేనాట.
అగ్గో ఇన్నావురా వెనకచ్చి ఇక గిట్ల అయితే మన మొగోళ్ళం ఏడని ఎగులుతాం రా. గృహ హింస చట్టాలు అనేటి ఆడోళ్ళకే ఉంటాయిరా, మన మొగోళ్ళకు ఉండద్రా. అందుకే మన మొగోళ్ళందరినీ ఏకం చేసి మన పోరాటాన్ని ఉధృతం చేయాలిరా. లేకపోతే మన బతుకులు కుక్కలు చింపిన ఎంగిలిస్తారు లెక్కనే అవుతాయిరా వారి. అవురా వెనకచ్చి నిన్ను అడుగుడు మర్చిపోయినా, ఇంతకు నీ పిల్లలు నిన్ను ఎందుకు వచ్చిందిరా? నా బగ్గ తాగొచ్చిన తాత తాగచ్చి గోళీల నీళ్ళు అనుకుని జాలర నీళ్ళతో తానం చేసిందే. నీ బతుకుల కచ్చ నీదో బతుకాన్ని బతుకుతానా అవురా? బొత్త బాలుగా తాగితే జాలర నీళ్ళు అయిన తెలుస్తలేదు, గోళీల నీళ్ళు అయిన తెలుస్తలేదు నీకు. ఇరిచలే తాగితే గట్లనే ఉంటది మరి. గిసొంటప్పుడు నిన్ను నీ పెన్నం దన్నుట్లా తప్పేమున్నదే అన్న? మళ్ళా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. ఆ నుంచి లేచిపోండి. ఏడికే పోయేది. అరే వెనుకచి పెళ్ళంతో తన్నులు తింటున్న మన మొగోళ్ళందరినీ ఏకం చెయ్యి. రేపు పొద్దుగాల ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ ముంగడ కూర్చొని ధర్నా చేద్దాం. అరే ఆడోళ్ళకే నారా చట్టాలన్నీ మన మొగోళ్ళకు ఉండద్రా చట్టాలు. అందుకే ఆ చట్టాలను సాధించేదాకా మన మొగోళ్ళం ఎవరిని వెనుక తగ్గద్దు. ఇక బా కొడుకో కొంకుల పంటి ఏమో చంపిందిరా ముసలిది. లేవ శాతం అయితే నెమ్మలంగా మంచిగా అయింది ముసలోడా, నీకు గట్లనే కావాలి. చూసినా అరుల్లా పెళ్ళం చేతుల తన్నులు తింటున్న మొగోళ్ళ లిస్టు తీస్తే అందులో తెలంగాణనే ఫస్ట్ ఉందట. చదువుకోనోళ్ళు తాగుడుకు బానిసైనోళ్ళే ఎక్కువ పెళ్ళం చేతుల తన్నులు తింటున్నారట. అంటే ఈ లెక్కన పెళ్ళం చేతుల తన్నులు తిని ఎవ్వరికి చెప్పుకోలేక బాత్రూంలోకి పోయి ఏడ్చే మొగోళ్ళు బగ్గమందే ఉన్నట్టున్నారు లోకం మీద. ఈ పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి సుతం చూసేయండి. ఇగో చూసిండ్రా గిడున్న బంగారు పల్లెం దగదగ ఎట్లా మెరుతున్నదో. చెన్నైలుంటున్న గీళ్ళు శ్రీశైలం మల్లన్న దేవునికి కానుకగా పట్టుకొచ్చిండ్రు. ఇక దీని బరువు మొత్తం 343 గ్రాములున్నదట. మల్లన్న దేవుడు అంటే గిళ్ళకు మస్తు పాయిరమాట. ఎన్నో మలకల గుడికొచ్చి దేవునికి మొక్కుల్ని అప్పచెప్పుకున్నారట. ఈ తాప దేవునికి ఏమన్నా వెరైటీగా కానుకగా పెట్టాలనుకొని బంగారుతోని గిన్నెను తయారు చేపించిండ్రట. మరి దేవుని గుళ్ళే హారతీయనికి మంచిగుంటదని చేపించిండ్రో ఏందో గాని ఇంట్లోన్నోళ్ళందరితోని కలిసి గుడికి వచ్చి బంగారు గిన్నెను ఆడున్న ఆఫీసర్లకు అప్పచెప్పిండ్రు. దేవుని కోసం లక్షల ఇల్వ చేసే బంగారు గిన్నెను పట్టుకొచ్చిన గీళ్ళ భక్తిని చూసి ఆడున్నోళ్ళు కూడా పరిశాన్ అయినరట. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ నడిచినాయిల్లా. ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేస్తారంటే చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.